హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, రైట్. సో ఈ టార్గెట్ సిరీస్ గురించి అయితే ఆల్రెడీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొకసారి అయితే చెప్తాను. ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఎవరైతే క్లాస్ 11th బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, క్లాస్ 12thలో ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. ఓకే, రైట్. అంటే టార్గెట్ సిరీస్లో ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించినయే ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే ఎస్ నాన్న, ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఈ టార్గెట్ సిరీస్ వచ్చేసి మీకు 45 days అయితే ఉంటుంది నాన్న. ఈ 45 days కంటిన్యూస్గా మీరు వీడియోస్ చూస్తే 100% మీరు 950+ మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, అయితే ఈ టార్గెట్ సిరీస్లో మొత్తం చాప్టర్, ప్రతి ఒక్క చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని అంటే ప్రతి ఒక్క చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కానీ ఇన్ డెప్త్ కాకుండా ప్రతి చాప్టర్లో గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, అటువంటి క్వశ్చన్స్ అనేటివి ఈ టార్గెట్ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాన్న. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ మోషన్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన లాస్ ఆఫ్ మోషన్ చాప్టర్లో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేసి కొన్ని ఉంటాయి. 2 మార్క్స్కి సంబంధించినవి ఉంటాయి, 4 మార్క్స్కి ఉంటాయి, 8 మార్క్స్కి ఉంటాయి. ఓకే, అయితే ఈ 2 మార్క్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కాకుండా ఓన్లీ గన్ షాట్ అంటే, గన్ షాట్ అంటే ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఆ గన్ షాట్ క్వశ్చన్స్ అంటారు దాన్ని. ఆ క్వశ్చన్సే ఈ టార్గెట్ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం నాన్న. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాస్ ఆఫ్ మోషన్లో మనకు 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, 8 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఏం రావు. ఓకేనా, అయితే ఇప్పుడు మనం 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడైతే ఈ క్లాస్లో లేదు, మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ప్రెజెంట్ అయితే ఇవి 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి 2 మార్క్స్కి సంబంధించినవి. ఇవి బయాట్ చేసిండు అనుకోండి, మీ జేబులో ఇక 2 మార్క్స్ అయితే కన్ఫామ్గా ఉన్నట్టే నాన్న. ఓకేనా, రైట్. చలో చూడండి. సో వాట్ ఈజ్ ఇనర్షియా? వాట్ గివ్స్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా? ఇనర్షియా అంటే ఏంటి? ఓకే, వాట్ గివ్స్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి అని అంటే, ఇనర్షియా అంటే ఇది చూడండి, ఇనర్షియా ఈజ్ ఏ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఏ బాడీ బై విచ్ ఇట్ రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనర్షియా నాన్న. సో ఏదైనా ఒక వస్తువు మోషన్లో ఉంటే మోషన్లో ఉండడానికి కోసమే ట్రై చేస్తుంది, సడన్గా ఆగండి అని అంటే ఆగదు. సో అటువంటి ప్రాపర్టీ ఉన్నదాన్నే ఇనర్షియా అని అంటాము. ఏదైతే బాడీ రెస్ట్లో ఉంటుందో అది రెస్ట్లో ఉండడానికి కోసమే ట్రై చేస్తుంది, సడన్గా మోషన్లోకి తీసుకురావడానికి కోసము. సడన్గా మోషన్ తీసుకొచ్చినాం అనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు అన్నట్టు. స్టార్టింగ్లో నుంచి రెస్ట్లోనే ఉన్నది కాబట్టి రెస్ట్లోనే అలవాటు పడిపోయింది. అటువంటి ప్రాపర్టీ ఉన్న బాడీస్లోనే మనం ఏమంటాం, ఇనర్షియా అని చెప్పేసి అయితే అని అంటాం నాన్న. ఓకేనా, సో అటువంటి ప్రభావం ఉన్న కానీ ఇటువంటి ఫినామినాన్నే మనము ఇనర్షియా అని చెప్పేసి అయితే అని అంటాము. ఓకేనా, మోషన్లో ఉన్న వస్తువు మోషన్లో ఉండడానికి కోసమే ట్రై చేస్తుంది, రెస్ట్లో ఉన్న వస్తువు రెస్ట్లో ఉండడానికి కోసమే ట్రై చేస్తుంది. ఒక డైరెక్షన్లో ఏదైనా వస్తువు పోతే అదే డైరెక్షన్లో పోవడానికి కోసమే ట్రై చేస్తుంది, సడన్గా ఆగిపోవాలంటే అది కుదరదు అన్నట్టు. సో అటువంటి దాన్నే మనం ఇనర్షియా అని చెప్పేసి ఏదని అంటాము. అయితే దీని యొక్క మాస్ ఇస్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇనర్షియా నాన్న. ఓకేనా, రైట్. ఎంత సింపుల్, 2 లైన్లు. అవునా, వెన్ ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్, ద గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. అందరికీ తెలుసు, గన్ తీసుకొని ఓకే ఫైరింగ్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన షోల్డర్ అనేది వెనక్కి పోతుంది. అవునా, గన్ అనేది వెనక్కి పోతుంది, బుల్లెట్ అనేది ముందటికైతే పోతుంది. గన్ బుల్లెట్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. అవునా, సో దిస్ ఈస్ డ్యూ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో ఇదేంటి, ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం, అంతేనా కదా? ఓకే, వెన్ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్, ద బుల్లెట్ moves forward and also the gun recoils back to balance the momentum of developed by the bullet నాన్న. అంతేనే కదా? ఎంత డేట్ ఈజీ. ఓకే, ఒక చూడండి, రెండింటి యొక్క మొమెంటం అనేది సమానంగా ఉంటుంది.
బుల్లెట్ యొక్క మాస్ అనేది తక్కువ కాబట్టి ఎక్కువ వెలాసిటీతో పోయింది, గన్ యొక్క మాస్ అనేది ఎక్కువ కాబట్టి తక్కువ వెలాసిటీతో వెనక్కి పోయింది, అంతే. దాని మొమెంటం దీని మొమెంటం సమానమే. ఓకే, సో ఇనిషియల్గా మనము ఓకే, సో ఇది గన్ తీసుకుందామా, ఇది మొత్తం ఏం రాసే అవసరం కూడా లేదు. సో ఇది బుల్లెట్, బుల్లెట్ యొక్క మాస్ స్మాల్ ఎం అనుకుందాం, గన్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం అయితే అనుకుందాము. ఓకే రైట్, సో దీని యొక్క వెలాసిటీ v1 అనుకుందాం, దీని యొక్క వెలాసిటీ v2 అనుకుందాం. ఓకేనా, ఇనీషియల్ మొమెంటం ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ కదా మొమెంటం అంటే, ఇవి లోపలనే ఉన్నాయి, ఒకదాని లోపల ఒకటి ఉన్నాయి కాబట్టి ఓకే, ఇనీషియల్ మొమెంటం ఏంటి, అసలు వెలాసిటీనే లేదు కాబట్టి 0. ఫైనల్ మొమెంటం ఏంటి, ఫైనల్ మొమెంటం, సో ఇదేమో ముందటికైతే పోయింది కదా, మాస్ ఇంటూ వెలాసిటీ m ఇంటూ v1 బార్ ప్లస్ ఇదేమో వెనక్కి పోయింది క్యాపిటల్ M ఇంటూ v2 బార్, అంతేనా కదా, అవును. చాలా, సో ఇప్పుడు రండి. ఓకే, ఇది v2 బార్. ఓకే, సో మొత్తానికి అయితే ఏమొచ్చినా ఇది ఇటు పంపిస్తే మైనస్ m1 v1 బార్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ v2 బార్, అంటే దీని మొమెంటం ఈక్వల్ టు దాని మొమెంటం. సార్ ఈ మైనస్ ఏంటి సార్ అంటే జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, మొమెంటం అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దీనికి సంబంధించిన న్యూమరికల్ సాల్వ్ చేయాలంటే పక్కా మీరు వెక్టార్లోనే రాయాలి. ఎవరైతే జేఈకి, నీట్కి, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈజీగా దీనిపైన న్యూమరికల్ ఎన్నో చేసే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి ఐడియా అయితే ఉంది. ఎందుకంటే గన్ బుల్లెట్ అనగానే వాళ్ళకు డైరెక్ట్ గుర్తొచ్చేది క్వశ్చన్ ఆన్సర్ కాదు, న్యూమరికల్సే గుర్తొస్తాయి. ఓకేనా, అట్లా అట్లా ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఓకేనా, సో మీరు ఇప్పుడిప్పుడే బుక్ ఓపెన్ చేసినారు కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రావాలి కాబట్టి కొన్ని పాయింట్స్ అయితే బయాట్ చేయాలి. సార్ నాకు మూమెంటం అంటేనే తెలియదు సార్, అసలు దాని ఫార్ములానే తెలియదు సార్ అని అంటే కనుక కొంచెం బై హార్ట్ అయితే చేయాలి నాన్న. ఓకేనా, మొమెంటం ఫార్మ్ ఏమన్నా నేను మాస్ ఇంటూ వెలాసిటీ అన్నాను. ఓకే, ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ టు కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ప్రకారం ఫార్ములా రాస్తే ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం అనమాట. ఓకే, మొమెంటం ఆఫ్ ఎ బాడీ బిఫోర్ ఫైరింగ్ ఈజ్ ఈక్వల్ టు ద మొమెంటం ఆఫ్ ఎ బాడీ ఆఫ్టర్ ఫైరింగ్. మొమెంటం బిఫోర్ అయితే ఏం లేదు, ఆఫ్టర్ ఫైరింగ్ తర్వాత ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉన్నాయి. అదైతే పాయింట్స్ ఇక్కడ రాస్తే ఈ 3 పాయింట్ రాస్తే 2 మార్కులు. ఇఫ్ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్ ఇంటూ 2 pieces, ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఎక్స్ప్లెయిన్. ఎస్, మళ్ళీ ఈడ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమే. ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్ మళ్ళా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమే. బాంబ్ ఎక్స్ప్లోజన్కి సంబంధించిన న్యూమెరికల్స్ ఎన్నో సాల్వ్ చేసే ఉంటారు కదా, అవునా, రైట్ అన్న. సో ఇది చూడండి, దిస్ ఈస్ డ్యూ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఓకే, వెన్ ద బాంబ్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 pieces, the 2 pieces must travel equal and opposite momentum కదా. సో ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అబ్బా, ఇది చూడండి అన్న, ఇది బాంబు, దీని యొక్క మాస్ క్యాపిటల్ M అనుకుందాం. ఇది పేలిన తర్వాత m1 మాస్ వచ్చింది అనుకుందాం, ఇది v1తో మూవ్ అవుతుంది అనుకుందాం. m2 మాస్ ఇది v2 వెలాసిటీతో మూవ్ అవుతుంది అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ప్రకారం ఫార్మ్ ఏంటి, మొమెంటం ఆఫ్ ఎ బాడీ బిఫోర్ ఎక్స్ప్లోజన్ ఈక్వల్ టు మొమెంటం ఆఫ్ ఎ బాడీ ఆఫ్టర్ ఎక్స్ప్లోజన్. అంతేనా, అంతేనా కదా, అవునా కదా. సో ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ టు జనరల్గా ఫైనల్ మొమెంటం రాస్తాం. ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ ఫైనల్. ఇనిషియల్ మొమెంటం ఇది రెస్ట్లోనే ఉన్నది, అవునా. ఇనిషియల్ మొమెంటం ఏంటి, మాస్ ఇంటూ వెలాసిటీ, వెలాసిటీ అయితే 0నే. ఫైనల్ మొమెంటం ఏంటి, m1 v1 బార్ ప్లస్ దీని మొమెంటం m2 v2 బార్. సో ఇది పంపిస్తే మైనస్ m1 v1 బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ m2 v2 బార్, అంతేనా కదా. ఇక్కడ మైనస్ రాసిన ఒక నిమిషం. ఓకే, మైనస్ m1 v1 బార్ ఇజ్ ఈక్వల్ టు m2 v2 బార్, అవునా. మైనస్ ఏమి ఇండికేట్ చేస్తున్నారు సార్ అంటే జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇండికేట్ చేస్తుంది, అంతేనా కదా. అక్కడ మైనస్ వచ్చిందంటే ఆపోజిట్ డైరెక్షన్, అంతే, ఖతం ఇక. ఓకే, సింపుల్ అంటే సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ద కార్ విత్ ఎ ఫ్లాటెడ్ టైర్ స్టాప్ సూనర్ దెన్ వన్ విత్ ఎ ఇన్ఫ్లాటెడ్ టైర్. ఓకే, కార్ నడిపించేటప్పుడు
కార్లో గాలి లేదంటే అది ఊరకనే ఊరకది, అంతేనా కదా? నడిపోతుందా? పోదు. అవునా? ఎందుకు పోదు? అది ఇన్ఫ్లాటెడ్ టైర్ కాబట్టి, అలా గాలే లేదు కాబట్టి అది మొత్తము భూమికి అయితే అంటుకొని అయితే ఉంటుంది. అవునా కదా? ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల, ఆ రోలింగ్ మోషన్లో ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు కార్ అనేది మూవ్ కాదు సరిగా. అదే కనుక గాలి ఫుల్ కొట్టినారు అనుకోండి, మీరేమంటారు? ఎట్లా జర్నీకి పోయేటప్పుడు ఫస్ట్ గాలి అయితే కొట్టుకోవాలి టైర్లల్లో, ఎందుకంటే చాలా రోజులు బండి రెస్ట్ పొజిషన్లోనే ఉన్నది, అది గాలి మొత్తం పోయింది. అవునా కదా? గాలి కొట్టించుకున్న తర్వాత బగాయిస్తుంది గాడి, అంతేనా కదా? కార్ అనేది ఫటాఫట్ వెళ్ళిపోతుందా పోదా? ఎస్. సో చూడండి, ఇగో ఏ ఫ్లాటెడ్ టైర్ గెట్స్ మోర్ డిఫార్మేషన్. ఓకే, దెన్ రోలింగ్ ఫ్రిక్షన్ బికమ్స్ మోర్ టు దట్ టైర్. ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉన్నది. హెన్స్ ఏ కార్ విత్ ఫ్లాటెడ్ టైర్ కమ్స్ టు రెస్ట్ sooner than a car with inflated tire. అవునా కదా? ఓకే, చలో. సో ఇన్ఫ్లాటెడ్ గాలి ఫుల్ ఉండడం వల్ల అది తక్కువ ఏరియా అయితే భూమి పైన అయితే ఆక్యుపై చేసుకుంటుంది ఈజీగా. ఫ్రిక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది ఈడ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే. ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల ఓకే, గాలి లేదు, ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నది, ఏడుకెళ్ళి ఉరుకుతుంది బండి, ఉరకది. A horse has to exert a great force during the start of motion, then later explain. ఒక గుర్రం, ఓకే, ఆ గుర్రం వెనకాలైతే ఇక అది కట్టేసినారు దానికి. ఓకే, స్టార్టింగ్లో దానికి నూకడానికి ఎక్కువ ఫోర్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అది రెస్ట్లో ఉన్నది. రెస్ట్లో ఉన్నప్పుడు ఎవరు యాక్ట్ అవుతారంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఏముంటుంది? స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. సో ఒక్కసారి ఆ హార్స్ అనేది మోషన్లోకి వచ్చేసింది అనుకోండి, ఇక ఖతం, ఇక కొంచెం అది ఫోర్స్ అప్లై చేసినా కానీ ఆ బండి పరిగెత్తుతూనే ఉంటుంది, అంతేనా కాదా? సో అది మోషన్లో వచ్చినప్పుడు కెనెడిక్ ఫ్రిక్షన్ అనేది ఎంటర్ అవుతుంది. కెనెడిక్ ఫ్రిక్షన్ పెద్దదా సార్, మరి స్టాటిక్ ఫ్రిక్షన్ పెద్దదా సార్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే, బాడీ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ వస్తుంది, బాడీ మోషన్లో ఉన్నప్పుడు కెనెడిక్ ఫ్రిక్షన్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా? మీకు ఇంకా ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కార్. ఓకే, హైవే పైన కార్ ఆగిపోయింది. ఓకే, మీరందరు కార్ని నొక్కుతున్నారు. ఓకే, నూకేటప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తారు, అవునా? కార్ అనేది రెస్ట్లో ఉన్నది, రెస్ట్లో ఉంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ మొత్తం పోవాలి అంటే మీరు ఎక్కువ ఫోర్స్ అయితే మీరు అప్లై చేయాలి. ఫోర్స్ ఎక్కువ అప్లై చేసినప్పుడు మెల్ల పోతుంది బండి. ఒక్కసారి అది మూవ్మెంట్ రాగానే అప్పుడు మీరు తక్కువ ఫోర్స్ అప్లై చేసినా కానీ బండి అనేది పోతుంది, అవునా? మోషన్లో ఉన్నప్పుడు కెనెడిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ వస్తుంది అన్నట్టు. కెనెడిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది అక్కడ, ఈజీగా తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే బగాయిస్తుంది బండి. అట్లా అదే పాయింట్ ఉంటుంది చూడండి. ఇగో బిఫోర్ స్టార్టింగ్ ద మోషన్ హార్స్ హ్యాస్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది రెస్ట్లో ఉన్నప్పుడు, అండ్ లాటర్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కెనెడిక్ ఫ్రిక్షన్. మోషన్లోకి రాగానే వీ నో దట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దెన్ కెనెడిక్ ఫ్రిక్షన్. Fs is greater than Fk. Hence, horse has to exert a greater force during the start of the motion than later. Antena kada? Simple. Next, can the coefficient of friction be greater than 1? Yes. Coefficient of friction is general ga less than 1 untadi. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ జనరల్గా లెస్ దెన్ 1 ఉంటుంది. మీరు ఎక్కువ పాలిషింగ్ కానీ ఆయిలింగ్ కానీ అది కానీ ఓకే నీట్గా పెట్టుకున్నారు అనుకోండి, సర్ఫేస్ ఇర్రెగ్యులేటర్లను తీసేసి ఇవి చూడండి, ఇఫ్ ద సర్ఫేసెస్ ఆర్ పాలిష్ హెవీలీ ఓకే దెన్ అడేసివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద మాలిక్యూల్ ఇంక్రీజెస్. ఓకే అండ్ దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి గ్రేటర్ దెన్ 1 అన్నట్టు. ఓకేనా? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి అప్పుడు గ్రేటర్ దెన్ 1 అయితే ఉంటుందండి. పాలిష్ చేసి అది గట్టిగా స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్నదంటే గ్రేటర్ దెన్ 1 అయితే ఉంటుంది నాన్న. ఓకేనా? రైట్. సో నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది వెయిట్ పైన ఆధారపడదు అని రాయండి కదా, 2 మార్కులు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ, ఇట్ రిమైన్స్ ఆల్వేస్ కాన్స్టాంట్. ఓకేనా? అంతే, సింపుల్ అంటే సింపుల్. ఈ పాయింట్స్ రాసిండ్రు అనుకోండి ఈజీగా 2 మార్కులు జేబులో ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు 10 పాయింట్లు ఉన్నాయా? ఏం లేవు కదా, 2 పాయింట్లు, 2 లైన్లు, 3 లైన్లు. ఈ మీరు ఇప్పటివరకు బుక్ ముట్టలేరంటే బై హార్ట్ చేయాల్సిందే.
ఓకే, ఆ బయాట్ చేసే కంటే ముందు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా, ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ గుర్తున్నాయంటేనా మీరు ఓన్గా అయితే రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో మొత్తానికి అయితే 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇదే చాప్టర్ 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అప్పటికంటే చదువుకుంటుండండి. ఉంటాను మరి, బాయ్ బేటా.